హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో కమ్మటి గోంగూర పచ్చడిని తయారు చేసుకుందాం. ఈ పచ్చడి రైస్లోకే కాకుండా కలర్ రైస్ కానీ బిర్యానీ కానీ వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి, మంచిగా వేగుతాయి, అలాగే మనకు పేలకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ప్లేస్లో కావాలనుకుంటే మీరు ఎండుమిర్చినైనా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేసి కాసేపు అలా వేయించుకొని తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గోంగూరను వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను పట్నం గోంగూర తీసుకున్నాను. ఇది చాలా పుల్లగా ఉంటుంది. పచ్చడికి ఈ గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరను 2-3 సార్లు బాగా కడిగి వేసుకున్నాను. ఇందులోకి నేను ఎటువంటి వాటర్ను కూడా వేయలేదు. ఆల్రెడీ ఇందులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. గోంగూరను బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకు గోంగూర అనేది అడుగంటుతుంది. గోంగూర బాగా మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము గోంగూరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి తిప్పకుండా కొద్దిగా పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకు రోట్లో నూరుకుంటే టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లిని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకుంటే మనకు పోపు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పోపుని మనము పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే, మనకు గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. గోంగూర అనేది మన హెల్త్కు చాలా మంచిది. గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, కాల్షియం అన్నీ మంచిగా ఉంటాయి. ఈ విధంగా మనము పచ్చడిని వారానికి 2 సార్లు తిన్నా చాలు. హెల్త్కు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ఈ పచ్చడిని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ పచ్చడి మనకు నోరు బాలేని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.